ఎవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను, కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప తీసుకొని పోయి, ఆడపాపను కూడా, ఆడ కూతురని కూడా చూడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు. ఇంకొక పాప సుధారాణి, ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ఇంకొక దళితుడు, ఎక్స్-ఎంపీ నందిగాం సురేష్, పాపం నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు. మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు 4 నెలలు తిరగకపోతే మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడుకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు ఉన్నారు. తప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతా ఉన్నారు. ఈ చాటే ఈ సాంప్రదాయం ఒక వృక్షం అవుతుంది. ఓబులాపురం ఆక్రమ మైనింగ్పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం. ఓబులాపురం ఆక్రమాలు నిజమని 10 ఏళ్ల తర్వాత కోర్టులు కూడా గుర్తించాయి, నిందితులకు శిక్షలు వేశాయి. మనం చేసిన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్ళ ముందర కనపడుస్తుంది. అది తెలుగుదేశం ప్రత్యేకతని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే, వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్క పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్లు ఇచ్చాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు. అక్రమార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు. ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని, గాడి తప్పిన నాయకుల్ని, అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు. తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో కానీ శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం అధికారం చేపట్టి ఏడాది అయింది. ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం, ఉద్యమ స్ఫూర్తితో, అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం. ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఒక మంచి ఆలోచనలు మీ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.